గుడ్ ఆఫ్టర్నూన్ నేను సునీత టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజీనామా. తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. రాష్ట్రంలో పంట సాగుకు రోజురోజుకు పెరుగుతున్న నీటి ఎద్దడి. నల్లగొండ జిల్లా యాద్గల్పల్లిలో పంటకు నిప్పు పెట్టిన రైతన్నలు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్. అరెస్టు పూర్తిగా అక్రమమంటూ పిటిషన్లో పేర్కొన్న న్యాయవాది. బహుజనుల ప్రయోజనాలు కాపాడమే లక్ష్యమన్న ప్రవీణ్ కుమార్. ఇవాళ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. పాలమూరు ఎత్తిపోతుల అనుమతుల ప్రక్రియకు బ్రేక్. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి భారీ మూల్యం. యాదగిరిగుట్టలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 7వ రోజు కన్నుల పండుగగా ఎదుర్కోలు మహోత్సవం. 5వసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్. రికార్డు స్థాయిలో 87.8% ఓట్లతో ఘన విజయం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకున్నారు. కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకున్నారు. కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, సునీత, ఏదైతే 11 గంటల ప్రాంతంలో స్పీకర్ని కలవడానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని కలవడానికి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు ఏదైతే ఐదుగూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్కి రావడం జరిగింది. వారు స్పీకర్ని కలవడానికి కూడా ఏదైతే ప్రధానంగా దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని కోరుతూ వారు ఫిర్యాదు చేయడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి బండారి లక్ష్మారెడ్డి కావచ్చు, దాంతోపాటుగా కాలేరి వెంకటేష్, ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి వారు స్పీకర్ని కలవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. నిన్న ఏదైతే 3 గంటల ప్రాంతంలో అపాయింట్మెంట్ తీసుకోగా వారిని కలవడానికి దాదాపుగా 6 గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే స్పీకర్ని కలవడానికి 6 గంటలకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకు 8:30 అయినా కూడా నిన్న రాత్రి 8:30 అయినా కూడా స్పీకర్ అపాయింట్మెంట్ దొరకలేదని కూడా వారు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆఖరికి ఫోన్లో కాంటాక్ట్ అయినా కూడా స్పీకర్ ఏదైతే అందుబాటులోకి రానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేను జాయిన్ చేసుకోవడానికి తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఒక పార్టీలోకి కలిసి ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యే వారి పైన ప్రత్యేక చట్టం తెచ్చి ఉరి తీయాలని కూడా అప్పట్లో డిమాండ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి పైన ప్రజెంట్ ఇలాంటి
ఏదైతే వివిధ పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పైన వారు తీవ్రమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అందులో భాగంగానే అటు ఏదైతే దానం నాగేందర్పై ఫిర్యాదు చేయడానికి అనర్హత వేటు వేయాలని కోరుతూ వారు 11 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ఐదగూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్కి రావడం జరిగింది. కాసేపట్లో వారు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపించారు. ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు ధృవీకరించాయి. కాగా తమిళనాడు నుంచి లోక్సభకు తమిళిసై పోటీ చేయనున్నట్లు సమాచారం. కన్యాకుమారి, తిరునల్వేలి, చెన్నై సౌత్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడంపై ఆమె తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే అరెస్టు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక మహిళను అక్రమంగా అరెస్టు చేయడం కరెక్ట్ కాదన్నారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటును ఈడీ దుర్వినియోగం చేస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు.
డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. దీంతో పాటు ఇవాళ దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు అలా జాయిన్ చేసుకున్నప్పుడు. నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావని చెప్పి ఈ సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేసిందంటే 4 అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు. తస్మాత్ జాగ్రత్త. నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. స్పీకర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, పరిశీలిస్తాం. మేము ఖచ్చితంగా వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. 101% తీసుకుంటాం అనేది ఇదైతే చెప్పిండ్రు. పాజిటివ్గా తీసుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. నేను ఎక్కడ కూడా గవర్నమెంట్ పడేస్తామని మేము అంటలేం. ప్రశాంతంగా 5 ఏళ్ళు నువ్వు నడుపు, ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా నువ్వే ఉండు, మేమేమంటలేము. మేమనే కాదు, నల్గొండ బాంబులో ఖమ్మం బాంబులో వాళ్ళ దాంట్లో వాళ్ళే వేల్చుకుంటారు కావచ్చు. మేము మాత్రం మా పక్షాన మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాత్రం మీ నిండుగా 5 ఏళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎక్కడ ఉన్నా బహుజనుల ప్రయోజనాలను కాపాడుతానని చెప్పారు. ఈ మేరకు వందలాది మంది శ్రేయోభిలాషులు అభిమానులతో మేధో మథనం చేసినట్లు ఆర్ఎస్పీ ప్రకటించారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంట నడుస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు అని చెప్పారు. ఢిల్లీ ఎత్తులు చిత్తయ్యాయి. బీజేపీ విరచిత చిత్రం తిరగబడింది. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసిన తెల్లారే బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తుపై శ్రేయాభిలాషులు, ఆప్తులు, అభిమానులతో సమావేశమై రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆదివారం ప్రకటించారు. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే బీఆర్ఎస్ లో చేరుతున్నాను అని తేల్చి చెప్పారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటూ వారి కలలను నిజం చేసే దిశగా ప్రయాణిస్తాను అని, తనను ఆశీర్వదించాలని అభిమానులు ప్రజలను కోరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకోవడం, తన చేరిక నేపథ్యాన్ని వెల్లడించడం అంటే ఆయనకు తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ కు నిదర్శనమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పాలమూరు ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో చేపట్టిన ప్రయత్నాలను కాంగ్రెస్ సర్కార్ కొనసాగించకుండా చేతులెత్తేసింది. అనుమతుల కోసం సీఎం రేవంత్ వినతి పత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప పగడ్బందీ చర్యలు చేపట్టలేదు. ఫలితంగా ప్రాజెక్టుకు అనుమతులు ప్రక్రియను కేంద్రం నిలిపివేసింది. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు ఇంతే సంగతులని తేల్చేసింది. ఈ విషయాన్ని జనవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఆర్టీఐతో పాలమూరు పరిస్థితి వెలుగులోకొచ్చింది. తెలంగాణ తొలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పాలమూరు బిడ్డల దశాబ్దాల కళ ప్రశ్నార్థకంగా మారింది. ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు PRL IS DPR ను పరిశీలించలేమని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇవ్వాలని, ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను జనవరి 4న సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. అయితే సీఎం చేసిన వినతి, ప్రస్తుత పరిస్థితి, కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాలు తదితర వివరాలను ఇవ్వాలని సీనియర్ జర్నలిస్ట్, సమాచార హక్కు చట్టం కార్యకర్త ఎనుగంటి రవికుమార్ RTI ద్వారా కోరారు. అందుకు కేంద్ర జలశక్తి శాఖ తాజాగా సమాధానమిచ్చింది. తెలంగాణ సీఎం చేసిన వినతిపై జనవరి 29నే CWC సమాధానమిచ్చిందని, అందుకు సంబంధించిన ఫైనల్ రిప్లై కాపీ తమ వద్ద అందుబాటులో లేదని వెల్లడించింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు సంబంధించిన DPR ను CWC అనుమతుల కోసం 2022 సెప్టెంబర్ 13న సమర్పించారని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్నదని, అదే సమయంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 TMCల కృష్ణా జలాలను ఏపీ తెలంగాణ మధ్య పునః పంపిణీ చేయాలని 2023 అక్టోబర్ 6న కేంద్ర జలశక్తి శాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసిందని గుర్తుకు చేసింది. నూతన TOR ప్రకారం కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్లో విచారణ అంశంగా ఉందని వివరించింది. ప్రస్తుతం సబ్ జ్యుడిస్ గా ఉన్న నేపథ్యంలో ట్రిబ్యునల్ తుది అవార్డు వచ్చే వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు DPR ను పరిశీలించలేమని తేల్చి చెప్పింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టును ప్రస్తుతం PM కేశవై సత్వర సాగునీటి ప్రయోజిత కార్యక్రమం కింద చేర్చాలని చూస్తున్నట్టు సమాచారమిచ్చింది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 34వ ఈఏసీ సమావేశం నుంచే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈఏసీ సభ్యులు సందేహాలను లేవనెత్తుతూ నివేదికలను కోరుతూ వాయిదా వేశారు. ఒక దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరును సైతం తిరస్కరిస్తూ ప్రాజెక్టు ప్రతిపాదనలు పక్కన పెట్టారు. అయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ఈఏసీ కోరిన డేటాను అందించింది. 48వ సమావేశంలో పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. 49వ ఈఏసీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను బలంగా నొక్కి చెప్పింది. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనాల నివేదికను పరిశీలించిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ప్రాజెక్టుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చని సంబంధిత మంత్రిత్వ శాఖకు 2023 ఆగస్టు 10న సిఫారసు చేసింది. నాటి నుంచి ఆ దస్త్రం కేంద్రం వద్ద పెండింగ్ లోనే ఉన్నది. పాలమూరు ప్రాజెక్టు పనులపై ఏపీలోని కడప జిల్లాకు చెందిన పలువురు ఎన్జీటీని ఆశ్రయించడం, విచారణ చేపట్టిన ఎన్జీటీ ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైనే దాదాపు 600 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ దీన్నే సాకుగా చూపి ఈసీ మంజూరుకు మోకాలడ్డుతున్నది. ఎన్జీటీ విధించిన జరిమానా నిధుల వినియోగానికి ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రాజెక్టు వల్ల ఎక్కడెక్కడ నష్టం వాటిల్లింది, జరిమానా నిధులను ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేయాలి అన్న దానిపై నివేదించాలని ఆ కమిటీ మార్గదర్శకాలను జారీ చేసినట్టు సమాచారం. ఆ నివేదిక అనంతరమే ఈసీ మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. తాజాగా సబ్ జ్యుడిస్ అంశాన్ని కూడా మరో కారణంగా చూపడం గమనార్హం. ప్రస్తుత సర్కారు అనుమతుల కోసం వినతి పత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నది తప్ప ఇప్పటి వరకు ఆ దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టలేదని తెలుస్తున్నది. సింగర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టగా ఆమెతో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి వంతెన వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హాశాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ వెళ్లి వస్తుండగా డీసీఎం మంగ్లీ వారి కారును ఢీకొట్టింది. కారు వెనుక భాగం మొత్తం దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. అతని కాపాడే ప్రయత్నం చేసిన మరో బాలుడు సైతం గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పిల్లల కోసం చెరువులో గాలిస్తున్నారు. అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లలిద్దరూ కనబడకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.